మూవీ టూ గుడ్ అండి. ఎందుకంటే నవీన్ థామస్ ఇంతవరకు చాలా మూవీస్ అంటే ఇది 50th మూవీ అనేది మాత్రం తను మెన్షన్ చేశాడు. కానీ ఇందులో 3 క్యారెక్టర్స్ అంటే తన పూర్వీకులదే ఆ 3 క్యారెక్టరైజేషన్స్ అయితే గనుక చాలా బాగా చేశాడు. వేరియేషన్స్ కూడా చాలా బాగున్నాయి. ఆ కలరిపట్టు దీని గురించి కూడా కేరళ స్టోరీలో కూడా ఈ మూవీ అయితే నవీన్ థామస్ నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే బడ్జెట్ కూడా చాలా బాగుంది అండ్ మేకింగు ఆ సబ్జెక్ట్ ఆ దీపం గురించి ఏదైతే ఉందో కాన్సెప్టు ఆ రాజుల నుంచి తర్వాత ఆ 3 తరాలు చేంజ్ చేసిన విధానము అండ్ లాస్ట్ ఫైనల్‌గా అది తీసుకొని వచ్చిన విధానం కూడా బాగుంది. అండ్ కీర్తి సురేష్ బీజం సూపర్ చాలా బాగుంది. అండ్ ఆల్ టెక్నికల్‌గా గానీ యాజ్ ఎ ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ టొవినో థామస్ అండ్ ఆల్సో బసిల్ కూడా మనకు 'జయ జయ జానకి' తెలుసు కదా! దానిలో కూడా మంచి ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయితే చేశాడు. అండ్ కీర్తి సురేష్ మనకు ఇంక హీరోయిన్‌గా అలాగే మదర్ క్యారెక్టర్‌లో ఈ క్యారెక్టరైజేషన్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ మూవీ కూడా చాలా బాగుంది అండ్ మస్ట్ వాచ్ మూవీ. కృతి శెట్టికి ఇది ఒక టర్నింగ్ మూవీ అనుకో. అంత టర్నింగ్ ఏం కాదు కానీ యాజ్ ఏ హీరోయిన్‌గా తను మనకు తెలుసు కాబట్టి అందులో ఇక్కడ ఇక్కడ పొజిషన్ నెంబర్ 1 పొజిషన్ అనేది ఉంది కాబట్టి అక్కడ వాళ్ళకు ప్లస్ అయ్యుండొచ్చు అంతే. సార్ మూవీ ఎలా ఉంది? మూవీ అయితే నాకు ఓకే అనిపించింది. ఫస్ట్ హాఫ్ స్లో నరేషన్ ఉంది. కొంచెం భరించాలి ఫస్ట్ హాఫ్‌ని. సెకండ్ హాఫ్ కూర్చోబెట్టాడు డైరెక్టర్. అనిపించిందా? బాగా లాగ్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ నాకు అంత ఎఫెక్టివ్‌గా అనిపించలేదు. ఏం చేస్తున్నాడు ఏంటి అండ్ ఆ టైటిల్స్ వాళ్ళు మాట్లాడుకునే భాష అది తెలుగా, మలయాళమా, ఇంకోటా అనేది కూడా నాకు క్లారిటీగా అర్థం కాలేదు. ఏవేవో పేర్లు చెప్తున్నారు. నంబియార్ అంటున్నారు, కేలో అంటున్నారు. అది ఎడకాల అదేదో చెప్పారు ఎడంకాలో కుడికాలో ఏదో ఊరు పేరు నాకు అది అర్థం కాలేదు. సో ఫస్ట్ హాఫ్ ఏంటో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మరి మలయాళం కన్నడ స్టైల్ వాళ్ళకి ఎలా అనిపించిందో అన్ని భాషలు కలిపి కొట్టినట్టు అనిపించింది. బట్ సెకండ్ హాఫ్ అవన్నీ పక్కన పెట్టి ఒక స్టోరీలోకి తీసుకెళ్ళినట్టు అనిపించింది. సెకండ్ హాఫ్ వాజ్ ఇంప్రెసివ్. ఫస్ట్ అంటే హాఫ్ తెలుగు వాళ్ళకి కనెక్ట్ కాదంటారా? ఎందుకంటే అన్ని లాంగ్వేజెస్ మిక్స్ ఉంది అంటున్నారు. కష్టమే, తెలుగు వాళ్ళకైతే కనెక్ట్ అవ్వదు నాకు తెలిసి. సో ఈ వీక్ వచ్చిన సినిమాల్లో ఇంకా రేపు రిలీజ్ ఉన్నాయి, ఇంకో 3 ఉన్నాయి. నాకైతే ప్రెజెంట్ ఇప్పుడు చూసిన వరకు అయితే కళింగ అండ్ ఇది 2 ఒకలాగే అనిపించాయి. ఫస్ట్ హాఫ్ బోర్ కొట్టింది, సెకండ్ హాఫ్ కూర్చోబెట్టారు. క్లైమాక్స్ ఇంకేదన్నా బెటర్గా చేయొచ్చేమో, క్లైమాక్స్ తక్కువ ఉంది అని అనిపించింది. క్లైమాక్స్ ఇంకా బెటర్ చేయొచ్చు అనే ఫీలింగ్ అయితే ఉండింది. ఓకే. అంటే కళింగ బెటరా లేకపోతే ఈ మూవీ బెటర్ అంట? 2 ఒకలాగే ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ బోర్ కొట్టి సెకండ్ హాఫ్ కూర్చోబెట్టారు. సెకండ్ హాఫ్ డైరెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం ఆడియన్ని ఎలా హుకప్ చేయొచ్చు అనేది బాగా ఐడియాలజీతో ఉన్నట్టు అనిపించింది. బట్ ఫస్ట్ హాఫ్ ఆ స్టోరీలోకి వెళ్ళడానికి, క్యారెక్టర్స్ని ఎలివేట్ చేయడానికి, ఇంట్రడ్యూస్ చేయడానికే అంత టైం తీసుకున్నారో అనిపించింది. అదొక్కటి అంత ల్యాగ్ లేకుండా ఫస్ట్ హాఫ్ని క్రిస్పీగా పెట్టి తొందరగా ఫాస్ట్గా స్టోరీలోకి తీసుకెళ్ళి సెకండ్ హాఫ్ని ఈ వేదిలో కూర్చోబెడితే బాగుంటుంది అనేది అనిపించింది. సో ఫస్ట్ హాఫ్ భరించాలి కాబట్టి నాకు తెలిసి తెలుగు ఆడియన్స్ అయితే కనెక్ట్ అవ్వరు ఈ సినిమాకి. కళింగ కనెక్ట్ అవుతారు, ఎందుకంటే అది మన లాంగ్వేజ్ మన సినిమా కాబట్టి కళింగ కనెక్ట్ అయ్యే ఛాన్సెస్. ఈవెన్ మన హీరోయిన్ కృతి శెట్టి ఉండింది అండ్ బీజిఎం కావచ్చు కొంచెం బెటర్గా అనిపించాయి. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? బీజిఎం బాగుంది, మ్యూజిక్ చాలా బాగుంది. మ్యూజిక్ వాజ్ ద బిగ్గెస్ట్ అసెట్ అని చెప్పొచ్చు. అండ్ కృతి శెట్టి యాక్టింగ్ అయితే బాగుంది. ఆమెకి ఒక మంచి రోల్ పడిందని చెప్పాలి. బట్ సూపర్ రోల్ అని చెప్పను, హీరోయిన్గా ఉండాల్సిన రోల్. హీరోయిన్ కావాలి కాబట్టి ఉన్నది అన్నట్టుగా ఉంది, కానీ ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ అయితే కాదు కృతి శెట్టిది. కాకపోతే హీరోకి హీరోయిన్ కావాలి, ఆ కథ టర్న్ అవ్వాలి కాబట్టి హీరోయిన్ని పెట్టినట్టు అనిపించింది తప్ప మరీ ఇంపార్టెన్స్ ఉన్న రోల్ అయితే కృతి శెట్టిది అనిపించలేదు. తక్కువ టైం అయినా కూడా ఐశ్వర్య రాజేష్ గారి క్యారెక్టర్ బాగుంది. స్టార్టింగ్లో ఐశ్వర్య రాజేష్ గారి ఇంట్రడక్షన్ కానీ ఆవిడ క్యారెక్టర్ చూపించిన విధానం కానీ చాలా బాగుంది. అండ్ మిగతా వాళ్ళందరూ కూడా అంటే ఆ క్యారెక్టర్స్ ఎవరో మనకు తెలీదు, చాలా చాలా డిఫరెంట్ నేమ్స్ తోటి పిలుచుకున్నారు. సో అది కన్ఫ్యూజన్ అవుతుంది. సో బట్ ఎవరి క్యారెక్టర్కి వాళ్ళు అయితే 100% న్యాయం చేశారు. అండ్ టొవినో థామస్ ఈజ్ ద బెస్ట్ యాక్టర్. అలాంటి లెజెండరీ యాక్టర్స్ గురించి మనం మాట్లాడేంత ఇది కూడా లేదు. దే డిడ్ దేర్ బెస్ట్, ఎవ్రీ వన్ డిడ్ దేర్ బెస్ట్. మ్యూజిక్ బాగుంది, డైరెక్షనల్ పాయింట్ ఆఫ్ వ్యూ, స్టోరీ ప్లాట్ ఆఫ్ ద స్టోరీ చాలా బాగుంది, ఎంగేజింగ్గా ఉంది. బట్ కనెక్టివిటీకి తగినట్టుగా, నేటివిటీకి తగినట్టుగా ఏమన్నా మార్చి చేంజెస్ చేసినట్టు ఉంటే బాగుండేది అనేది నా ఫీలింగ్. రేటింగ్ ఎంత ఇస్తారు మొత్తం? 2 ఇస్తాను, 5కి 2.